ఈరోజు మంచి సినిమా వార్త పట్టుకొని వచ్చిన డైరెక్టర్ బల్గం వేణు, హీరో నితిన్ లా ఎల్లమ్మ మూవీ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో చాలా సినిమాలు వచ్చినాయి, కానీ అందరికీ మనకు మొదటగా గుర్తుకొచ్చేది బలగం సినిమా. ఎందుకంటే బలగం సినిమాలో సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణలో ఎట్లుంటాయో అలా మంచిగా చూపించారు. చాలా తక్కువ బడ్జెట్తో తీసిరు సినిమా. ఫస్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అంతా ఏం తెలియదు జనాలకు, కానీ తర్వాత అందరూ చాలా జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీతో సహా అందరు సినిమాకి వెళ్ళారు. చాలా తక్కువ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. మంచి కలెక్షన్లు వచ్చినాయి. అట్లనే ఆ సినిమాకు మస్తు అవార్డులు కూడా వచ్చినాయి, జాతీయ అవార్డులు. తర్వాత సినిమా చూసిన తర్వాత టాకీస్లలోకి వెళ్ళిపోయినాక కూడా చాలా ఊర్లలో కూడా ఒక తెరలేపించి యూత్ పిల్లలు అందరూ పైసలు వేసుకొని మరీ తెరలేపించి ఊర్లలో చిన్న పెద్ద లేకుండా ముసలోళ్ళ కాడికి వెళ్ళి అందరు ప్రతి ఒక్కరు చూసారు సినిమా. అంత ఆదరించారు. ఒక తెలంగాణ సినిమా ఏంటంటే ఫస్ట్ బల్గం గుర్తించేటట్టు అట్లా బల్గం వేనన్న అంత మంచిగా తీసిన సినిమా. ఇప్పుడు అంత మంచి సక్సెస్ వచ్చింది. ఫస్ట్ జబర్దస్త్ వేణు అంటుండే, తర్వాత బల్గం వేణుగా పేరు వచ్చింది. ఇంత మంచి సినిమా తీసిన తర్వాత ఇంకో సినిమా మంచి తీయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందు గురించి కొద్దిగా లేటుగా సమయం తీసుకున్నా సరే కానీ ఒక మంచి సినిమాతో తీద్దామని ప్రొడ్యూసరు దిల్ రాజు దగ్గరికి పోయి ఎల్లమ్మ సినిమా తీస్తున్నా గిట్లా అని స్టోరీ చెప్తే సరే వేణు చేద్దామని చెప్పిండు. తర్వాత హీరోయిన్ కావాలి కదా, హీరో నాని అనుకున్నాడు. ఎందుకంటే దసరా సినిమాలో తెలంగాణ యాసలనే మంచిగా తీసిండు సినిమా. అట్లనే నాని అయితే బెటర్ ఉంటుందని నాని దగ్గరికి వెళ్తే నాని అన్నకు మొత్తము బలగం వేనన్న స్టోరీ అంతా ఓకే చెప్పిండు. తర్వాత ఏం మరి టైమ్స్ కుదరకనా ఇతర కారణాలతోని నేను చేయలేకపోతున్నా అన్నాడు. తర్వాత ఇక బలగం వేనన్న ఇంకోళ్ళు అయితే కరెక్ట్ ఉంటుంది అని తెలంగాణ హీరో నితిన్ దగ్గరికి వెళ్ళి నితిన్ దగ్గరకు పోయి స్టోరీ చెప్పగానే చాలా బాగుంది వేణు, మరి రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పిండంట. కానీ హీరోయిన్ కావాలి, ఎందుకంటే ఈ సినిమాలో హీరోకు ఈక్వల్గా హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఎల్లమ్మ చుట్టే ఈ కథ తిరుగుతుంది. ఎల్లమ్మగా ఎవరైతే బాగుంటారు అని సాయి పల్లవి దగ్గరికి వెళ్ళారంట. ఎందుకంటే సాయి పల్లవి ఒక మంచి హీరోయిన్ లాగా దేవతకు కరెక్ట్ సెట్ అవుతుంది, బాగుంటుందని ఈ సాయి పల్లవి దగ్గరికి వెళ్తే స్టోరీ విన్నదంట. సరే అన్నదంట. కానీ ఆమె బాలీవుడ్లో రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తుంది. ఎందుకంటే సీత క్యారెక్టర్ అక్కడనే బిజీ ఉంది, నాకు డేట్స్ కుదిరాయని చెప్తే తర్వాత ఇంకో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని దసరా సినిమాలో తెలంగాణ యాస లెక్కనే కీర్తి సురేష్ చేసింది. కీర్తి సురేష్ దగ్గరికి పోగానే సరే చేద్దామన్నది. తర్వాత ఏమైందో అంటే ఆమెకు స్టోరీ ఇతర కారణాలు కావచ్చు, డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకుండా నేను కూడా చెయ్యా అని చెప్పింది. తర్వాత శ్రీలీల, తర్వాత సమంత, ఇలా అందరి దగ్గరికి వెళ్ళిరంట. కానీ ఇప్పటికి కూడా హీరోయిన్ ఫైనల్ అయితే లేదంట. ఇప్పుడు ఎల్లమ్మకి ఎలాంటి కష్టాలు ఉన్నాయో అలాంటి కష్టాలని చెప్పొచ్చు బల్గం వేనన్నకు, నితిన్ అన్నకు. మరి చూద్దాం, వాళ్ళకు ఎల్లమ్మ లాంటి కష్టాలు వెళ్ళిపోయి హీరోయిన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో చూద్దాం మరి.